పోలవరం జిల్లా మారేడుమిల్లిలో వేటగాళ్లకు అటవీ శాఖ అధికారులు చెక్ పెట్టారు. వన్యప్రాణులు సంరక్షణలో భాగంగా వేటగాళ్లు వినియోగిస్తున్న ఉచ్చుల డంపును స్వాధీనం చేసుకున్నారు. ఆకస్మిక దాడులు చేసి 500 రకాల ఉచ్చులను సీజ్ చేశారు. స్వలంబం కోసం వన్యప్రాణులను వేధిస్తే కఠిన చర్యలు ఉంటాయని డిఎఫ్ఓ శివకుమార్ గంగాల్ హెచ్చరించారు. వన్యప్రాణుల రక్షణకు అడవుల్లో 4 ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయని డిఎఫ్ఓ శివకుమార్ గంగాల్ తెలిపారు. ఈ రోజు మనము ఫారెస్ట్ లో ఏమైతే స్నేర్స్ అంటే ఉచ్చలు, ట్రాప్స్, అడవి జంతువులను చంపడానికి ఏమైతే పెడతారో దానికి సంబంధించి మన వాచర్స్, అనిమల్ ట్రాకర్స్, బేస్ క్యాంప్ హెల్పర్స్ వీళ్ళందరూ కలిసి చాలా ఎఫర్ట్ పెట్టి వాళ్ళ లైఫ్ ని కూడా రిస్క్ లో పెట్టి చాలా ఎఫర్ట్ తో ఇది చాలా టఫ్ వెదర్ కండిషన్ లో, టఫ్ టెరెన్ కండిషన్ లో ఇదంతా స్నేర్ తీశారు. ఇది ఎన్నో నెలల నుంచి వాళ్ళు తీస్తే ఈ రోజు ఇంత మనం ఒక ప్రదర్శనలో పెట్టి వాళ్ళు చేసిన ఎఫర్ట్ ని గుర్తించి రివార్డ్ ఇవ్వబోతున్నాము. సో వీళ్ళందరూ మన వాచర్స్, హెల్పర్స్, బేస్ క్యాంప్ హెల్పర్స్ అండ్ అనిమల్ ట్రాకర్స్ అండ్ మై రేంజ్ ఆఫీసర్ ఎఫ్ఆర్ఓ మారేడుమిల్లి వీళ్ళందరి కంబైన్డ్ ఎఫర్ట్ వల్ల ఈ రోజు మనం ఇంత ఉచ్చుల్ని తీయగలిగాము. సో దీనివల్ల ఎంతో వైల్డ్ లైఫ్ అనేది, అడవి జంతువుల ప్రాణం అనేది మనం రక్షించామని చెప్పుకోగలము. సో దీనికి ఏమైనా క్రెడిట్స్ ఉంటే అది వీళ్ళు చేసిన ఎఫర్ట్ వల్లే ఇదంతా అయింది. సో వచ్చే రోజులు కూడా వాళ్ళు ఇంకా ఎక్కువ తీస్తారు, ఇంకా ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి వాళ్ళ సేఫ్టీని కూడా వాళ్ళు గమనించుకొని చేస్తారని నేను చెప్పబోతున్నాను. అట్ సేమ్ టైం ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఆడియన్స్ కి మనం తరఫు నుంచి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మెసేజ్ ఏంటంటే, సో ఇప్పుడు మారేడుమిల్లి అనేది ఒక పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్ గా మారింది. వచ్చే రోజుల్లో ఇంకా పెద్ద టూరిస్ట్ డెస్టినేషన్ గా వస్తుంది. సో దీంట్లో ముఖ్యమైన పాపులర్ అట్రాక్షన్ అనేది ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్. సో మనం ఎంత కాపాడుకుంటామో అంత ఎక్కువ మంది వస్తారు, అంత టూరిస్ట్ వస్తారు. దానివల్ల అంత లోకల్ ఎకనామీ బూస్ట్ అవుతుంది. దాన్ని స్టాప్ చేయండి. దీనివల్ల ఫారెస్ట్ కూడా బాగుంటుంది, వైల్డ్ లైఫ్ నంబర్స్ కూడా ఎక్కువ అవుతుంది అండ్ దీనివల్ల మీకే ఉపయోగం అవుతుంది. ఇప్పుడు ఓన్లీ ఉద్యోగమే ఇది. ఫారెస్ట్ ని పెట్రోల్ చేస్తారు మోస్ట్. ఇప్పుడు వర్షం కాకుండా, ఎండ కాకుండా ఈ రోజు మనం చూస్తున్నాం ఎంత ఎండ ఉందని. సో ఈ హ్యూమిడిటీ అండ్ హీట్ వల్ల 44-45 డిగ్రీ దాకా కూడా టెంపరేచర్ ఉంది. అదేమి లెక్కించుకోకుండా వాళ్ళు చాలా టఫ్ కండిషన్స్ లో డే నైట్ కలిసి ఇదంతా తీశారు. సో వీళ్ళది ఓన్లీ డ్యూటీస్ ఫారెస్ట్ ప్రొటెక్షన్, పెట్రోలింగ్ అండ్ ఈ స్నేర్స్ ని, ట్రాప్స్ ని తీయడం. అండ్ చాలా రిమోట్ ఇన్సైడ్ డీప్ ఫారెస్ట్ లో కూడా వీళ్ళు ఉంటున్నారు ఆ బేస్ క్యాంప్స్ లో. సో ఇది పాపికొండ నేషనల్ పార్క్ అండ్ రిజర్వ్ ఫారెస్ట్. ఇప్పుడు మనం రోడ్ లో వెళ్తున్నప్పుడు లెఫ్ట్ రైట్ ఉండేదంతా రిజర్వ్ ఫారెస్ట్, డైరెక్ట్ నేషనల్ పార్క్ లేదు. నేషనల్ పార్క్ ఇంకొంచెం లోపల వెళ్ళాలి, కానీ వీళ్ళు కవర్ చేసే ఏరియాలో నేషనల్ పార్క్ కూడా వస్తుంది. సో వీళ్ళు ఎప్పటి నుంచి అపాయింట్ అయి ఉన్నారు, కొంతమంది 10-12 ఇయర్స్ నుంచి కూడా డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారు. జాగ్రత్తగా ఉండమని మనం చెప్పాము. వాళ్ళకి హెచ్చరిక అనేది ఉంటది. చేస్తున్నప్పుడు దొరికిపోతే ఆబ్వియస్లీ చట్టపరంగా ఇంప్రిజన్మెంట్ అయినా, ఫైన్ అయినా అదైతే ఉంటది. కానీ ఆ లెవెల్ కి మనం రీచ్ అవ్వకూడదు. అది చేయకుండా ఉంటే ఇంకా మంచిది. ఇక్కడున్న లోకల్ ప్రజలకు మంచిది, మన స్టాఫ్ కు మంచిది అండ్ అట్ సేమ్ టైం వైల్డ్ లైఫ్ అండ్ ఫారెస్ట్ కూడా మంచిది.